మీ సహవాసం ఎవరితో? దేవునితోనా, లోకంతోనా, లేకపోతే వేరే వేరే వ్యక్తులతోనా? ఒక పెద్ద ఆయన అన్నాడట, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ వ్యక్తిత్వాన్ని నేను చెప్తాను అన్నాడట. నువ్వు ఎలాంటి వాడో చెప్తాను అంటే, నువ్వు ఎలాంటి వాడవో నీకు నేను చెప్పాలంటే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నాకు. అంటే నీ స్నేహితుని బట్టి నువ్వు ఎవడో చెప్పొచ్చు, నీ వ్యక్తిగతం చెప్పొచ్చు. ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలు ఉన్నారు. నీ స్నేహితులు ఎవరితో, నీ స్నేహం ఎలాంటి వారితో ఉందన్నది ఒక్కసారి గ్రహించు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, అమ్మలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీ స్నేహితులు ఎవరితో? మీరు ప్రార్థనా పరులతో మీరు స్నేహం కలిగి ఉన్నారనుకోండి, మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రార్థన ఆత్మ, ప్రార్థన అనుభవం కలిగిన వారుగా ఉంటారు. అటు ఇటుగాని భక్తి జీవితంతో ఉన్న వారితో ఉంటే ఇంతే మన జీవితం. నువ్వు కూడా సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, సరిగా వాక్యం చదవటం లేదు, సరిగా దేవుని మందిరానికి రావటం లేదంటే నీ సహవాసం ఎవరితో ప్రశ్నించుకో. అనుదినం ప్రార్థించే వారితో నువ్వు సహవాసం కలిగి ఉంటే, ప్రతిరోజు మోకరించే అనుభవం కలిగిన వారితో సహవాసం కలిగి ఉంటే, నీ కూడా అదే ప్రార్థన. అంటే జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానుడిగానే ఉంటాడు.